హాయ్ అండి, అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పాలు రోజు కూడా ఇలాగా కాగపెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మర్చిపోయి అలానే ఉంచేస్తే అవి పాడైపోతాయేమో, నేను ఇరిగిపోతాయేమో అని భయంగా ఉంటుంది కదా. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇరిగిపోతాయేమో అని డౌట్గా ఉన్నప్పుడు ఇలాగా పాల గిన్నెలో కొంచెం కోకోనట్ ఆయిల్ని ఒక 2 డ్రాప్స్ వేస్తే చాలండి. చూడండి, చక్కగా మనకి నీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఎక్కడ పాలు ఇరిగిపోవడం అనేది జరగలేదు, చక్కగా మరుగుతున్నాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. బాదం గింజల్ని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి పురుగు పట్టేస్తూ ఉంటుంది. పురుగు లేకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత లవంగాలు ఒక 4-5 తీసుకొని, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఇలా మొత్తం మిక్సింగ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక దగ్గర స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.